సంతకం పెట్టి వెళ్ళిపోతాను. మరి నిజంగా ఆయన రాకూడదు అసెంబ్లీకి అనుకుంటే రావడం ఎందుకు, సంతకాలు పెట్టి వెళ్ళిపోవడం ఎందుకు? పిరికి పందండి ఆయనకి తెలియదు. తెలిస్తే ఆయన అటు చేయడు, వచ్చి కూర్చుంటాడు. అసలు గవర్నర్ గారు అంటే ఏంటి? ఈ రాష్ట్రానికి ప్రథమ పౌరుడు. కాగితాలు చించి ఆయన ముఖాన్ని ఎత్తావు నువ్వు ఏచ్చండి. అది ఎంత దుర్లభమో తెలుసా? మన రాష్ట్ర గవర్నర్ గారిని మనం చేయటం అంటే మనకి సిగ్గుచేటండి. అది కాక నువ్వు ప్రతిపక్ష హోదా లేకపోయినా ప్రతిపక్ష నాయకుడు నువ్వు. ఇవాళ నువ్వే ఆ పని చేసావంటే నీకు అసలు సిగ్గు శరం శివునెత్తులు ఏమాత్రం ఉందా? నీకు లేదండి. జగన్మోహన్ రెడ్డికి ఏమీ లేవు, అవి ఏమి పట్టవు. ఈ రాష్ట్ర ప్రజల బాగోగులు కూడా పట్టవు. ఎంతసేపటికి ఆయన పిల్లలు ఆయన భార్య ఆయన కుటుంబం వరకే. కానీ ఈ రాష్ట్ర ప్రజలు ఏమైపోయింది ఆయనకు అనవసరం. ఆయన కావాల్సింది పదవి, కుర్చీ, ఆ కాంక్షతోటి ఆయన బతుకుతున్నాడు. ఈసారి అసలు ఆయన డిపాజిట్ కూడా రావు నాకు తెలిసి. అసెంబ్లీ చూసే ప్రజలు కూడా ఏమనుకుంటున్నారంటే 11 మంది వస్తున్నారు, సంతకాలు పెడుతున్నారు, పదవులు పోతే ఏమైనా భయం కొద్దీ అది కూడా వచ్చి సంతకం పెడుతున్నారు, వెళ్ళిపోతారు. 11 గంటల లోపే వెళ్ళిపోతున్నారు. దీనికి తోడు అత్యంత పవిత్రమైన తిరుమల లడ్డు వివాదం కూడా అసెంబ్లీ సాక్షిగా ఖచ్చితంగా క్వశ్చన్ వస్తుంది. దానికి ఆన్సర్ చేయాలంటే ప్రపంచవ్యాప్తంగా వాళ్ళ పరువు పోద్ది అనే కారణంతో వీళ్ళు రావట్లేదు అనేది ఉండట్లేదని. మన రాష్ట్రంలోనే చంద్రబాబు నాయుడు గారు 2 సార్లు ముఖ్యమంత్రి చేశాడు. ఆయాలు ఏమన్నా ఎట్టంటే అలదళ్ళు వచ్చిన ఏ దేవస్థానం మీద ఆయన వచ్చినా రాలేదు కదా. మరి ఇప్పుడు విభజిత రాష్ట్రంలో కూడా 2వ సారి ముఖ్యమంత్రి. మరి గతంలో కూడా రాలేదు కదా. అసలు నీ పుట్టక నీ బతుకు మొత్తం నీది అంత మయమేనా ఆయన? ఇది ఎక్కడన్నా ఒకటన్నా చెప్పు, ఒకటి చెప్పు. ఈ వ్యవస్థ బాగుంది, నా పరిపాలనలో ఈ వ్యవస్థను బాగు చేశాను, లేదు ఈ పేదవాళ్ళ బాగు చేశాను అని ఒక్కటి చెప్పు. నువ్వు ఒక్కటి చెబితే ఓకే, దానికి సీనియర్ నాయకులు మాత్రం ఓకే అంటే మేము కూడా ఓకే అంటాం. నీకేం అసలు ఏమి తెలియదు. నువ్వు లడ్డులో కలపలేదంటే ఎవడు నమ్మడయా? నువ్వు చేసే పనులని నీచ పనులే చేసావు. నువ్వు రాష్ట్రాన్ని ఇప్పుడు కూడా నీచ పనులు చేస్తావు, ఇవాళ కూడా నీచ పనులు చేస్తావు. నువ్వు చెప్పాలని ఒక మాటలో నిన్ను ఎవడు చెప్పేవాళ్ళు లేక నువ్వు చెడిపోవటమే. కానీ చెప్పేవాళ్ళు లేక నువ్వు చెడిపోతున్నావా జగన్మోహన్ రెడ్డి? నీకు వెనక చెప్పేవాళ్ళు లేడు. ఇప్పటికి కూడా ఏదో ఒక విధంగా అలజడి సృష్టించాలి, గొడవలు పెట్టాలి. ఇప్పుడు అంబటి రాంబాబుని పలకరించడం లేదా జోగి రమేష్ను పలకరించడానికి అంత మంది మార్పులంతో వెళ్ళి 2 కార్యకర్తలు చనిపోయేలాగా అవసరమా బాబాయ్? అదంతా శవరాజకీయం ఆయనకు కావాల్సింది. ఆయనకు దయా దాక్షిణ్యం అనేది అసలు ఉండదు. అంతే, ఆయనకు శవరాజకీయం కావాలి అంతే. ఆ శవరాజకీయం ఉంటే ఆయన ఏమైనా చేయగలుగుతావు. జై అమరావతి, జై అమరావతి. గురుగారు, ఈ రోజున అమరావతికి సంబంధించి పనులు శరవేగంగా జరుగుతున్నాయి. మరోవైపు పరిశ్రమలు తేవాలి, ఉద్యోగాలు తేవాలి అని ఈ కూటమి ప్రభుత్వ నాయకులు గారండి, రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కానీ కష్టపడుతున్నారు. మరోవైపు అసెంబ్లీ సమావేశాలు కూడా జరుగుతున్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు కేవలం నాకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే నేను ఉంటాను అని చెప్పి ఆయన చెప్పడాన్ని ఎలా చూడాలంటారు? అసలు ఏంటి అసెంబ్లీ గతంలోకి ఇప్పటికి కొంత వ్యత్యాసం కనబడుతుంది అసెంబ్లీ సమావేశాలు? అసెంబ్లీ సమావేశాలు సజావుగా సాగుతున్నాయి. బ్రహ్మాండంగా బూతులు తిడతాం కానీ అవన్నీ ఏమి లేవు. ఇప్పుడు జగన్ గారు ఏంటంటే దాంట్లోకి వెళ్తే ఆయన సమాధానాలు ఏం చెప్పలేడు. ఇది వాళ్ళు అడిగే ప్రశ్నలకి ఈయన దగ్గర 5 సంవత్సరాలు చేసిన దానికి ఏమి లేదు. అసలు ఇది చేశానని చెప్పుకోవడానికి లోకేష్ గారు ఎవరు ఆడపిల్లనైనా అంటానికి లేదు, అంటే మటుకు ఊరుకోము, ఆ మహిళల జోలికి అసలు వెళ్ళొద్దు అన్నాడు. అది మంచి పరిణామం. రాజకీయం అంటే అట్నే ఉండాలా. కానీ ఇప్పటికీ కూడా అంబటి రాంబాబు గారు మొన్న లకారాలతో ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని పెద్ద వయసాన్ని అలా తిట్టింది కాక జైల్లోంచి బయటకు వస్తే ఇంకా నేను తగ్గేదేలే అని చెప్పి ఆయన సైకిల్ చేయడం ఎంతవరకు సమంజసం? కనీసం వాళ్ళకి ఆయన అప్పుడు తిట్టాడు, తిట్టి మళ్ళీ ఏదో కొంచెం ఇదయ్యి మళ్ళీ నా కుక్కలకు కూడా ఏది భయం లేదు, నా కుక్కలు కూడా అని అన్నాడు. మళ్ళీ నిన్న బస్సులో పోలీసుల బస్సులో వస్తా నేను తగ్గేది లేదని అంటున్నాడు. తగ్గేది లేకపోతే తీసుకెళ్ళి జైల్లో వేశారు. నోటి మాట పడిపోయింది. ఇప్పుడు అసలు అది చాలా తప్పు. జగన్ గారిది రౌడీ రాజకీయం అండి, అది ఎవరు సమర్థించరు. నీకు ఈ రోజున పరిశ్రమలు కూడా వెనకపోతాయి. పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు కానీ లోకేష్ కానీ పరిశ్రమలు తెస్తున్నారు, అభివృద్ధి చేస్తున్నారు. ఇప్పుడు మా అమరావతి చూడండి, ఇప్పుడు ఇక్కడ స్టీల్ బిల్డింగ్ కూడా ఇలా ఒక ఇది పెట్టారు, ఆధార్కి ఇద్దరికి శరవేగంగా పనులు. అమరావతి ఇప్పుడు 6 లైన్ రోడ్డు 3 రోడ్లు కంప్లీట్ అయిపోయినాయి. రోడ్లన్నీ బాగానే విపరీతంగా అభివృద్ధి జరుగుతుంది. ఆయన ఏం లేదండి, రౌడీ రాజకీయం, ఎదటాల మీద బురద వేసి బురద కడుక్కోవడమే ఆయన పని. ఇక వీళ్ళు జగన్ గారేమో బురద ఎత్తాడు, వీళ్ళందరేమో దాన్ని కడుక్కుంటా ఉండటానికే సరిపోతుంది. కానీ అసలు అభివృద్ధి అనేది జగన్ 5 సంవత్సరాలు ఏం ఇది చేసేయడం చెప్పడానికి లేదు. ఇంకా నేను వస్తా వైజాగ్ లో బిల్డింగ్ తప్పితే ఆయన కట్టింది లేదు. ఏది ఆయన కోళ్ళ పెట్టింది తప్పితే కట్టేది లేదు. మొత్తం మీద జనాలు గమనిస్తున్నారు కదా సార్, ప్రతిదీ కూడా అంతా గమనించే 151 నుంచి 11కు పడిపోయినాయి. బాబు గారు ఏదో ఆవేశంలో అని చెప్పి తర్వాత ఏదో అన్నాడు. ఆయన తప్పు ఒప్పుకున్నాడు. అసలు ఆయన సన్మానించాలని జగన్మోహన్ రెడ్డి కూడా మాట్లాడాడు. మరి నిన్న మళ్ళీ జైల్లోంచి బయటకు వస్తా ఇలా ఏదో తగ్గేదేలే అని చెప్పి మాట్లాడటం, అది ఏంటి బాబు ఆ సంజ్ఞలు ఏంటి? అసలు ఆయన నిజంగా ఆయన పశ్చాత్తాపం ఉందంటావా ఆయన మాట్లాడిన మాటలు? ఆయన మాట్లాడే దేనికంటే ఆయన మాట్లాడే మాటలన్నీ బతికుండాలు
జైలు కూడా తింటానికి చేస్తున్నాడు అతను ఆ పని. అంతే. లేకపోతే గవర్నమెంట్ ఫామ్ అయినాక నువ్వు దాంట్లో ఉండి కూడా ఆ రకంగా మాట్లాడుతున్నట్టు ఈదిరాడు ఇలాగా ఏమంటారండి ఆయన్ని? మాజీ మంత్రి అనే కనీసం ఆ. గుర్తుందంటారా? ఆయన ఒక మాజీ మంత్రి. ఆయన ఒక మాజీ మంత్రి చేశాడు, రంబేలతో డాన్స్ చేశాడు, పత్తి చేశాడు, 50 ఉన్నాయి కేసులు ఆయన మీద. వాడు భయం లేకుండా అంత పవర్ఫుల్ మాట్లాడుతున్నా అంటే ఎవరిని చూసుకొని జగన్ అంతకాలం అంటాడు. జగన్ అనమంటే నువ్వు అంటావా? అంతేగా. నువ్వు గడ్డి తింటున్నావా, ఆనందం తింటున్నావా? నువ్వు మనిషిమేనా అసలు? ఎందుకు ఆ రకంగా బెవర్తుతావు? ఈరోజు లోకేష్ గారు చాలా స్పష్టంగా ఏ తల్లిని అవమానించినా కూడా ఎవరైనా సరే జగన్మోహన్ రెడ్డి గారి తల్లిని అన్నా కూడా వదిలేది లేదని చెప్పి ఆయన చెప్తున్నారు. ఈ రోజు లోకేష్ గారు ఆ రకంగా చెబుతుంటే నా తల్లిని అయితే నేనంటే ఊరుకుంటానా? ఎంత అవమానంతో నేను దిగమింగాను. ఇప్పుడు ఆ రకంగా మీరు ప్రవర్తిస్తే తోలు తీస్తాను, జాగ్రత్తగా ఉండండి అని చెప్పే వార్నింగ్ ఇచ్చాడుగా. అదేని మీకు బుద్ధి లేదా? తెలియదా? ఎంతవరకు మీరు ఎట్లా ఏం మంచి పనులు చేసావని జగన్ నువ్వు చేసేది? ఇప్పుడు వచ్చి అసెంబ్లీకి వచ్చి నిజంగా ఏదో ఈయన ఏమైనా ప్రశ్నించాలనుకుంటే అసెంబ్లీలో కూర్చొని మాట్లాడుతూ నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వండి అంటాడు. వచ్చి కూర్చో మాట్లాడు. ఎవరు కాదన్నారు నిన్ను? నువ్వెందుకని ఈ రకంగా చేస్తున్నావు? అసలు ప్రతిపక్ష హోదా ప్రజలు ఇవ్వాలా లేదా సీఎం గారు ఇవ్వాలా? ఏం పెట్టిస్తాడు? ప్రతిపక్షం జనం ఇవ్వాలి. ఆ రకంగా నువ్వు చేసేవాడివి. నువ్వు ఏం జనంలోకి వస్తావు? ఏ రకంగా తీరిగా ఉంటావు? జనాన్ని మచ్చిక చేసుకోవటమే నీకు ఇప్పుడు తెలియదా? అదేమండి మళ్ళీ వస్తాను ఒక్కొక్కటి సంగతి తెలుస్తారు. మళ్ళీ వచ్చేది ఎట్టుకు రావాలి. నువ్వు దోసుకోవడం తప్పితే ఆడొస్తావు ఇంకా నువ్వు అయ్యా. నువ్వు ఉంటే జనం రోడ్డు మీద కూర్చున్నావయ్యా, ఏనాడన్నా పండగ చేసుకున్నావయ్యా. ఈ రకంగా ఇబ్బంది పెట్టినా నువ్వు మళ్ళీ వస్తా. యాడికి నువ్వు వచ్చేది కృష్ణానదిలోకి రావాలి. ఎకరేసి కొడతామని ఇయే కదా వాళ్ళ బ్యానర్లు కానీ, లేకపోతే వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా కూడా మొన్న ఈ మధ్య కూడా ఇంకేమో జోగి రమేష్ ఏమండి జడ్జి గారు రిమాండ్ విధించారు, మళ్ళీ ఏదో ఇంకో కేసు మీద బయటికి తీసుకొచ్చారు. ఆ అంబటి రాంబాబు గారు ఇప్పటికీ గడ్డం కింద చేయబెట్టుకొని అంటాడంటే చింత చచ్చినా పులుపు చావలేదు అనే సామెత నాకు గుర్తుకొచ్చిందండి. అది కరెక్ట్ కాదండి. చట్టాన్ని గౌరవించాలి, ఏదైనా న్యాయపరంగా ఎదుర్కోవాల్సిందే తప్ప వార్నింగ్ ఇచ్చినట్టుగా ఉంది. ఇప్పుడున్న అధికారులు మొత్తం పేర్లు లిస్టు రాసుకుంటానంటే అంటే వీళ్ళని పని చేయకుండా చేయాలని చూస్తున్నారా ఏంటి? ఎవరైనా కానీ మీరు వెళ్ళలేదా ఇళ్ల మీదకి దాడులకి? ఇప్పుడు మీకు గుర్తు రాలేదా? ఇవన్నీ కూడా వీళ్ళకి చేత కాదు. ఇప్పుడు రప్ప ఆడించటం ఇది తప్పండి. సినిమా డైలాగులు, అది ఎంటర్టైన్మెంట్. కాసేపు సరదాగా మనం ఉండే ప్రపంచానికి భిన్నంగా ఆలోచించి క్రియేటివిటీగా ఒక సినిమా తీస్తారు సరదాగా, అది అంతే తప్ప సినిమాలన్నీ నిజమంటే కొండ మీద నుంచి హీరో దూకుతాడండి లోయలోకి, దూకమనండి చూద్దాము. అందుకని సినిమా డైలాగులు సినిమా లోపలే మర్చిపోవాలి. ఆదర్శవంతమైన విషయాలు చూడాలి. రాంబాబు గారు లాంటి వారు కానీ, జగన్మోహన్ రెడ్డి గారు లాంటి వాళ్ళు కానీ, పెద్దవాళ్ళు వాళ్ళు మాట్లాడే మాట కోట్లాది మంది ప్రజలు వింటున్నారు. మీ మాటని డైరీలో రాసుకోవాలి, సగౌరవంగా ఫీల్ అవ్వాలి, కానీ చాటును బాధపడే విధంగా చేయదు దయచేసి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.